సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది అనేది తెలుసుకుందామని, ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు. సబ్జెక్ట్ మీద అవగాహన పెరిగింది, దాంతోపాటు అదొక వ్యాస్ట్ సబ్జెక్ట్ లాగా వెళ్ళిపోయిందండి. థ్యాంక్ యూ. మనకి ఇప్పుడు 2024 అండి. మనకి 19 మే నుంచి ఈ మేలో మనకి 19 హైదరాబాద్ క్లాస్ అండి. 2 జూన్ వచ్చి విజయవాడలో ఉంటుంది. 9th జూన్ వచ్చి అనంతపూర్లో అండి. 23 జూన్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది. 30 జూన్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. 7th జూలై వచ్చి రాజమండ్రిలో ఉంటుంది. ఇది కాకుండా మనకి ఈ మేలో 28, 29, 30 మనకి గోవా సెషన్స్ క్లాస్ ఉంది. 3 రోజులు. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే చాలా రష్గా ఉంది సమ్మర్ కాబట్టి. అవును, గోవాలో మీ పిల్లలు కూడా మీరు తీసుకొని బాగా ఎంజాయ్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు, అంటే ఒక సమ్మర్ వెకేషన్లో 3 days క్లాస్తో పాటు ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళకి హెల్త్, వెల్త్, అబండెన్స్. అబండెన్స్. సో వెంటనే ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. ప్రీవియస్ వీడియోలో గురించి మాట్లాడడానికి అనుభవం కూడా సరిపోదేమో అన్నంత ఇదిగా చెప్పారు. ఎందుకంటే ఒక ఆకర్షణ సిద్ధాంతాన్ని సబ్జెక్ట్లోకి ఇమిడీకృతం చేసి మాట్లాడాలి అని అంటే చాలా డీప్ రీసెర్చ్ ఉంటే తప్ప అంత గొప్ప నాలెడ్జ్ బయటికి రాదు. నో డౌట్, అందుకే మనీ మంత్ర సబ్జెక్ట్ అంత హిట్ అయిందేమో. థ్యాంక్ యూ సో మచ్. మనీ హిట్ అయింది. ఎస్, మనీ హిట్ అయింది. 623వ మనీ మంత్ర వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? అయితే ముందు మనం ఆకర్షణ సిద్ధాంతం గురించి చెప్పుకున్నాం కదా, అది ఎలా పనిచేస్తుంది. అది ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆకర్షణ సిద్ధాంతానికి వికర్షణ సిద్ధాంతానికి నీకు తేడా తెలియాలి. మళ్ళీ కంటిన్యూటీ బాగుంది. అవి రెండింటికి తేడా తెలియకపోతే ఏమవుతుందంటే ఇది ఆకర్షణ సిద్ధాంతం అనుకొని చెప్పేసి పనికిరాని అని మనం ఆకర్షిస్తాం. అవును, అర్థమైందా? పనికిరాని అన్ని ఆకర్షిస్తాం. నేను ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనకు వచ్చిన దాంట్లో ఒక 10% కొన్ని సేవా సంస్థలకు ఇవ్వాలని చెప్తున్నాము. అంటే ఒక కార్పన్ హౌసెస్ కానీ, అనాథాశ్రమాలు కానీ, లేకపోతే గోసేవ కానీ, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ అనాథాశ్రమంకి ఇవ్వాలని మనం అన్నాం. ఓకే, నేను ఇక్కడ ఆకర్షణ వికర్షణ తేడా చెప్తున్నాను. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అనాథాశ్రమం అనగానే మనకు మైండ్లో ఏమొస్తుంది ఆలోచన? ఫస్ట్ అనాథాశ్రమం కదులుతుంది మనం. అవునా కాదు? ఇప్పుడు మనకు తెలిసి ఇప్పటి వరకు కూడా మనకు 10% ఇలా ఇవ్వాలి అనే ఆలోచన లేదు. ఇప్పుడు కొత్త మనం కల్పించగానే మనకి అనాథాశ్రమం కానీ ఎప్పుడు మనం అనాథాశ్రమానికి వెళ్ళలేదు మనం, ఎందుకంటే అవసరం మనకు రాలేదు కదా. అవును, మనకు కదా అవి ఎక్కడ ఉంటే కూడా తెలియదు. ఓకేనా? అవి ఎక్కడ ఉంటే తెలియదు, ఎలా ఇవ్వాలి కూడా తెలియదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ముందు అనాథాశ్రమం కానీ నెట్లో చూడడము, లేకపోతే తెలిసిన వాళ్ళకి అడగడము, దాని గురించి చాలా చిన్నగా ఊహించుకుంటాం. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో, వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళకు మనం ఏదో ఒకటి చేయాలి. దాని బదులు మనం అక్కడికి వెళ్ళి వాళ్ళకి దగ్గర ఉండి అన్నీ చేద్దాం. ఇది ఒక ఆలోచన వస్తుంది ఫస్ట్. ఓకేనా? గోశాల అనగానే గోశాలలు ఎక్కడున్నాయి? మా ఇంటికైతే రోజు ఆవు వస్తుంది కదా, దానికి పెడతాను కదా, ఇది గోసభ కిందనే వస్తుంది కదా. ఎనీ డౌట్స్? ఇప్పుడు ఏమవుతుందంటే మీకు తెలియకుండానే ఆకర్షణ సిద్ధాంతంలో పనికిరాని నెగటివ్లన్నీ మీరు ఆకర్షించుకుంటున్నారు. అది వికర్షణ కింద తీసుకోవచ్చు మనం. అర్థమైందా? కానీ ఇక్కడ గోసేవ అనగానే ముందు మనకి ఏమని గుర్తుకొస్తుంది అంటే, గోసేవ అనగానే రోజు మా ఇంటి దగ్గర కావు వస్తుంది, మా ఆవిడ పెడతాను దానికి ఏదో ఒకటి, లేకపోతే నేను కూడా ఉదయం రాగానే దానికి తోక ముడతాను, లేకపోతే దానికి నేను నీళ్ళు పెడతాను, ఏదో ఇది గుర్తుకొస్తుంది. మళ్ళీ ఇప్పుడు గోశాల అంటే ఎక్కడుంది? మన ఊర్లో అక్కడెక్కడో ఉంది గోశాల. అక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయి, లేకపోతే అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్, ఇవన్నీ గుర్తుకొస్తాయి. ఒక కార్పన్ హౌసెస్, లేకపోతే ఒక వృద్ధాశ్రమం, ఇంకేమైనా సరే. ఇప్పుడు మీకు తెలియకుంటే ఏం చేస్తున్నారంటే అక్కడ ఏముందో తెలియదు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ యొక్క మన యూట్యూబ్ దాని వలన, రీల్స్ వలన, లేకపోతే సేవ చేసే వాళ్ళు కూడా చాలా బాగా పెరిగారు. మన నుంచి కాదు, సమాజంలో కూడా అందరికీ ఒక అవేర్నెస్ వచ్చింది సేవ చేయాలని. కాబట్టి మ్యాక్సిమం ఏం చేస్తున్నారంటే పిల్లల బర్త్డేలు ఉంటాయి, అనాథాశ్రమానికి వెళ్ళేసి అక్కడనే చేసుకోవడం, వాళ్ళని కలుపుకొని వాళ్ళకు కూడా ఒక హ్యాపీనెస్ పంచడం.
ఇంతకుముందు ఉన్న అనాథం అంటే అనాథ స్థితిలో లేవు ఇప్పుడు. అవును. ఇప్పుడు పర్లేదు, కనీసం వాళ్ళు ఒక అవగాహన వచ్చింది, అందరూ కూడా మ్యాక్సిమం హెల్ప్ చేస్తున్నారు. కానీ మీకు ఆ పేరు రాగానే ముందు మీ మైండ్లో అలాంటి ఆలోచనలే కలుగుతాయి. ఎందుకంటే అది అంటేనే మీరు చిన్నప్పటి నుంచి అలాగే విని ఉన్నారు. అవును. అర్థమైందా? ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి బట్టలు కొనియడం, లేకపోతే స్వీట్లు కొనియడము, లేకపోతే భోజనాలు పంచడము, ఆ హ్యాపీనెస్ని మీరు ఎందుకు చూడట్లేదు ఫస్ట్? ఇప్పుడు మీరు ఏదైతే చూస్తారో అక్కడ అది క్రియేట్ చేయబడుతుంది కదా. వాళ్ళు ఇప్పుడు నేను మొన్న ఏదో చూశాను, ఆ శంకరన్నను ఎవరో ఉన్నారు దీంట్లో టీవీ రీల్స్లో చూసాను, నాకు పేరు కూడా సరిగ్గా గుర్తులేదు, లావుగా ఉన్నాడు ఆయన గారు. ఇలాగే బర్త్డే అని చెప్పేసి ఒక అనాథాశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ పిల్లలందరినీ చూసిన తర్వాత ఆయన చెలించిపోయి ఆ 70 మందిని అడాప్ట్ చేసుకున్నాడు ఆయన. వాళ్ళ చదువులు ఎంతవరకైనా సరే వాళ్ళు అవన్నీ నేను చూసుకుంటానని చెప్పేసి. ఓకేనా? ఇప్పుడు ఏమైంది, అక్కడ వికర్షణ కాస్త ఆకర్షణగా అయిపోయి వాళ్ళకు ఒక పాజిటివ్నెస్ అనేది క్రియేట్ చేయబడింది. అర్థమవుతుంది? వైబ్రెంట్. ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య స్వామి గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారు. సబ్జెక్ట్ మీద అవగాహన పెరిగింది, దాంతోపాటు అదొక వ్యాస్ట్ సబ్జెక్ట్ లాగా వెళ్ళిపోయిందండి. థ్యాంక్ యూ. మనకి ఇప్పుడు 2024 అండి. మనకి 19 మే నుంచి ఈ మేలో మనకి 19 హైదరాబాద్ క్లాస్ అండి. 2 జూన్ వచ్చి విజయవాడలో ఉంటుంది. 9th జూన్ వచ్చి అనంతపూర్లో అండి. 23 జూన్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది. 30 జూన్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. 7th జూలై వచ్చి రాజమండ్రిలో ఉంటుంది. ఇది కాకుండా మనకి ఈ మేలో 28, 29, 30 మనకి గోవా సెషన్స్ క్లాస్ ఉంది 3 రోజులు. వీలైనంత తొందరగా ఎండాలు చేసుకోండి, ఎందుకంటే చాలా రష్గా ఉంది సమ్మర్ కాబట్టి.